నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 959 రోజులైందండి. ఈ రోజు 960 రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపమైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమం ప్రారంభించమని గురువు గారిని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను, ఈ మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను, మహాభారతమందున వెలిగించే సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో 960వ రోజు, అంటే 2023 అక్టోబర్ 19వ తేదీ గురువారం రోజున మనకు తామస ఆహారాన్ని, అంటే తామస గుణములు కలిగిన వ్యక్తిని గురించి తెలుసుకునే దానికి ముందుగా దానికి వ్యతిరేక్తమైనటువంటి అచల పరిపూర్ణాన్ని గుర్తిరగలిగేటువంటి సౌజ్ఞ సూచన అందించేటటువంటి కృష్ణ దేశికేంద్రుల
70వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? రెండు వస్తువుల నడుమ అఖండం విదె కానుపించుగదా, దీనిని నీవుండి కనుగొని చనందగు మండిత సత్కీర్తి సాంద్ర మానవ చంద్ర. ఇక్కడ రెండు వస్తువులు ఏవి అనేది ప్రధానం. రెండు వస్తువుల నడుమ అఖండము అన్నారు. ఖండం ఒకటి అఖండం ఒకటి రెండు ఉన్నాయా అనేది ప్రశ్న బీజ సూచన, ప్రశ్న బీజమైన సూచన. రెండు వస్తువుల నడుమ అఖండం ఇదే ఇదే అంటే అయం అయం వ్యర్థం బాహ్య కోపీన భవతి అని మొదటి మంత్ర సూచన. ఇదే కనిపించు కదా అంటే పరిపూర్ణుడికి మాత్రమే పరిపూర్ణ అనుభవం అని. దీనిని అంటే పరిపూర్ణాన్ని నోటి మాటలతో మాట్లాడే పని కాకుండా నీ అనుభవపూర్వకంగా నువ్వు లేవని అంటే ఎరుక లేనిదని పరిపూర్ణాన్ని స్పష్టంగా చూసి నువ్వు చూపు ఇచ్చారు కదా, చూసి జనన మరణాలకు సంబంధించిన భ్రాంతి స్వరూపమైనటువంటి నువ్వు వైదొలగవలెను. అప్పుడు నువ్వు మండిత సత్కీర్తి సాంద్ర మానవ చంద్ర అర్థము పాదం పూర్తిగా సంబోధనగా వినియోగించారంటే గమనించండి. ఇటువంటి ప్రబోధ ఈ 70 కందపద్యాల వరకు అర్థమైనటువంటి వాడు ఎలా ఉంటాడంటే, మానవ చంద్ర అంటే ఆకాశంలో పౌర్ణమి రోజున చంద్రునికి సాటి ఇంకొకటి చెప్పలేం కదా. మానవ లోకంలో కూడా అచల గురుపుత్రునికి సాటి ఇంకొకరు లేరు కాబట్టి అతనికంటే ఎక్కువ లేదు. కనుక మండిత సత్కీర్తి సాంద్ర మానవ చంద్ర అంటే సమాజంలో అందరి చేత పూజలు అందుకుంటున్నా, సమాజంలో మానవ ఉపాధిలో ఉండేటప్పుడే అచల పరిపూర్ణ ప్రభావాన్ని ప్రపంచానికి అంతా వినిపిస్తున్నా, మానవ ఉపాధిలో ఉండేటప్పుడే మరి రెండు వస్తువుల కంటే విలక్షణమైన దాన్ని సులభోపాయం చేసి చెప్పగలిగిన నేర్పు కలిగిన అతనిని సత్కీర్తి సాంద్ర అంటే మరి ఎంతో మంది చేత కీర్తించబడుతున్నవాడా అని అర్థం. అంతమంది లేరు అతనికి, అతని దృష్టిలో. ఏం అతని దృష్టి? అంతమంది అతన్ని కీర్తిస్తారు గాని ఇంతమంది అతని దృష్టిలో లేదు. అతని దృష్టిలో అతన్ని కీర్తించే ప్రతి వారు కూడా పరిపూర్ణుడే. ఏం అతని దృష్టి అట్టుంటుంది? ఏమిటా రెండు వస్తువులు? ఒకసారి చూద్దాం. రెండు వస్తువులు అన్నారండి. రెండు అంటేనే అది ఎరుక అని మనకు స్పష్టంగా తెలుసుకోవాలి. పరిపూర్ణము ఎరుక అని రెండు లేవండి. విచారణ పూర్తయిన తర్వాత రెండోది ఉండదండి. రెండోది పరిపూర్ణం ఎరుకనేది రెండు లేవు. ఒకసారి పరిపూర్ణం కనుక క్లియర్ అయిపోతే ఎరుకనేది లేకుండా. కాబట్టి ఈ రెండు వస్తువులు ఏంటో చూద్దాం. ఏమనుకుంటామంటే పరిపూర్ణం అనేది ఒకటి ఉండు, లేనెరుక అనేది ఒకటి ఉండు అనే కందార్థం వినేశారు. చెప్పారు కదా పరిపూర్ణం అనేది ఆయన రాసిందే, ఈయన రాసిందే.
పరిపూర్ణం అనేది ఒకటి ఉండు, లేని ఎరుక అనేది ఒకటి ఉండు అని రాసి అక్కడ నీకు విచారణ, ఎవరికి ప్రారంభకులకు విచారణ అర్థం కావడం కోసం రెండుగా చెప్పారు, కానీ అక్కడ కూడా ఒకటే చెప్పిండేది. కొంచెం మనం లోతుగా పరిశీలించాలి. పరిపూర్ణం అనేది ఒకటి ఉండు, లేని ఎరుక అన్నాడు అంటే ఒకటే పరిపూర్ణమే. లేని ఎరుక ఉంది అంటే పరిపూర్ణం మాత్రం ఉంది, ఎరుక అందులో లేదని అర్థం. ఆడ చెప్పింది కూడా ఒక వాక్యం, ఒక విషయమే. అది మనకు తెలియలే, అప్పుడు తెలియదను. ఎందుకంటే మన ప్రారంభంలో ద్వంద్వ ఏకము ఏకద్వంద్వంగా ఉంటాం. నేను అంటే నా పేరుకు దాన్ని అటాచ్ చేసి నేనంటే పూజారి వెంకటేశ్వర అనేటువంటి ఒక అహంభావం ఉంటది. సాంఖ్య పరిశీలనలో ఏముంటది, నేను నా సృష్టి అని ఉంటది. నేను నా సృష్టి అని సాంఖ్యంలో ఉంటుంది. అప్పుడు కూడా నేనున్నాడు. అవును. కాబట్టి రెండు వస్తువులను చెప్తాను, వీలైతే రాసుకోండి, మనం మర్చిపోనీయకుండా. ఎవరైనా అవసరమైన వాళ్ళు రాసుకోండి. రాసుకోండి. క్షరము అక్షరము. క్షరము అక్షరము. తర్వాత వ్యష్టి సమిష్టి. వ్యష్టి సమిష్టి. ఓకే. ఇక్కడ అఖండం అనే పదం వాడారు కాబట్టి ఖండము అఖండము. ఖండము అఖండం. ఓకే. ఇప్పుడు ఈ మూడు జంటలను చూసినప్పుడు క్షరము అక్షరము, ఖండము అఖండము, వ్యష్టి సమిష్టి, నేను మేను, ఇట్లా ఎట్టబోయినా ఎన్ని అయినప్పటికీ ద్వంద్వం మధ్య మాత్రమే గుర్తుంటదండి. ద్వంద్వం మధ్య మాత్రమే గుర్తుంటుంది. అవును. అదేనండి. గుర్తు అనేది ద్వంద్వం. నీ నా నాగేశ్వర ప్రసాద్ గారు, పూజారి వెంకటేశ్వర గారు కలిస్తేనే ప్రబోధ ప్రపంచానికి అందించగలం. అంతేనండి. గుర్తనే ద్వంద్వం. ద్వంద్వం నీ నా రెండు ఉంటాయి. అదే నిన్న శ్రీధర్ అడిగింది మనకు ఆడ సభలో, రిఫ్రెషర్ కోర్సులో 3 రోజులు మరి కృష్ణమూర్తి గారు ఏర్పాటు చేసినటువంటి శ్రీ పల్లపోతుల పుల్లయారిల ఆశ్రమంలో ఆయన అడిగినటువంటి ప్రశ్న అదే. ఆయన చేరి 3 మాసాలు అయిందంట విచారించి. చూడు, మీరు అడిగే అంతటి ప్రశ్న అడిగినారు ఆయన కూడా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. ఆయన అడిగిన ప్రశ్న చూడండి, గురువు గారు మీరు చెప్పేటువంటి నేను ఒరిజినల్ నేను డూప్లికేట్ నేను అంటే బాగా అర్థమైంది మాకు, మేము రోజు వింటాము. ఆ ఒరిజినల్ నేను నాకు అనుభవం ఏది ఎట్లా చెప్పండి ఆయన ప్రశ్న. మీరు చాలాసార్లు అడిగి ఉంటారు ఇది. ఆ ఒరిజినల్ నేనంటే అదే ఉండేది, ఇంక రెండోది లేదు. అది నీకెట్ట అనుభవం అవుతుంది? నీకు వేరే అయింది, నీకు అనుభవం అవుతుంది. నువ్వే అయింది, నీకు అనుభవం ఎట్ట అవుతుంది? అదేనండి. అందుకనే ఇప్పుడు నీ నిజ రూపమే అచలము. అది అర్థమైనప్పుడు నువ్వు ఎవరిని ఖండించడానికి గాని పొగడడానికి గాని అవన్నీ వాచ్యార్థాలు బోధ కొనసాగడానికి చెప్పుకున్నవే తప్ప రెండవది లేదు. ఇప్పుడు చెప్పినవంతా చూడండి, క్షరము అక్షరము, ఈ రెండు కానటువంటి దాన్ని ఏమని చెప్పాలి చెప్పండి? రెండు కానటువంటి దాంట్లో సౌండే లేదే. సౌండ్ తో దాన్ని చెప్పేదానికే వర్ణించేదానికి వీలు లేదు కదా. అందుకని రెండు వస్తువుల నడుమ అంటే ఖండ అఖండముల నడుమ అని, క్షర అక్షరముల నడుమ అని. అసలు క్షర అక్షరముల నడుమ అంటే ఆ రెండింటిని ఏది రెండు నాకు పెట్టి చూపించండి చెప్తాము. ఇప్పుడు క్షర అక్షరములు అన్నారు కదా, నశించేది నశించింది. ఆ రెండింటిని నాకు ఒక పేపర్ మీద గానీ ఒక ఇంట్లో గానీ కొన్ని అనుభవ వాక్యాలు ఇక్కడ చెప్తానండి. పరిపూర్ణులకి పరిపూర్ణ అనుభవం అయిపోవాలి, అది సూచన అయిపోవాలంతే. నేను అడుగుతాను, ఇప్పుడు అవన్నీ అర్థమైనాయి కదా మీకు, క్షరము అక్షరము నేను అర్థమైనాయి కదా. ఈ రెండింటి నడుమే పరిపూర్ణం ఉండదు అంటారు. ఇది చెప్పింది అది రెండు వస్తువులను అఖండంగా కనిపిస్తుందని చెప్పారు కదండి. రెండు వస్తువుల నడుమ అఖండంగా కనిపిస్తా ఉంది కదా పరిపూర్ణం. ఏడయ్యా పరిపూర్ణం? అదే అన్న రెండు వస్తువుల నడుమ అఖండం ఇదే కదా. ఇప్పుడు ఖండం అఖండం అనే దానికి ఎట్లా, ఏ రకంగా దాన్ని భావించాలి? దేనికి ఖండం, దేనికి అఖండం? అదే ఇప్పుడు చర్చ. అందుకనే మీకు 4 జంటలు చెప్పినాను కదా. అదే మిగతా క్లియర్ అనుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు. ఖండం అఖండం చూపిస్తాను చూడండి. అదంతా మీకు చూపిస్తా, చూసేదే మీరు. పరిపూర్ణం ఒక్కటే నేను చూపించలేనిది. నాకు గురువు ఇచ్చిన చూపు మీకు ఇచ్చేస్తా, మీరు చూడాలి పరిపూర్ణాన్ని.
ఆ, అదొక్కటి తప్ప మిగతా ఏం అడిగినా మీకు నేను ఇక్కడి నుంచే చూపిస్తా ఉంటా, మీరు చూస్తా ఉంటారు, ఏం ఇబ్బంది లేదు. ఆ, ఇప్పుడు మీరు అడిగింది ఖండాన్ని అఖండాన్ని ఎలా చూడాలి. ఉమ్, ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఉమ్, ఒక మూట బియ్యం ఉందండి, ఆ, అఖండమైన బియ్యం. అవును. ఒక మూట బియ్యం అఖండం అండి, ఉమ్, అందులో ఒక గింజ ఖండం అండి. ఒక మూట బియ్యం అఖండం. ఓకే. ఉమ్, అందులో ఒక గింజ ఖండం. సరిపోయింది. అంటే మీకు అవగాహన కొరకు అంతేలేండి, అంతే. ఆ, ఇంకొన్ని ఉదాహరణలు చెప్తాను. ఆ, ఒక జీవుడు ఖండం అండి, ఉమ్, 84 లక్షల జీవరాశులలో ఉండే చైతన్యం అఖండం అండి. ఉమ్, అంటే ఖండము క్షరము, ఉమ్, అఖండము అక్షరము. ఉమ్, ఒక నీటి బిందువు ఖండం అండి, ఆ, సముద్రంలో ఉండే నీళ్లు మాత్రమే కదా. అది అనుభవ వాక్యాలు చెప్పాను మీకు ఆల్రెడీ. అంటే సమిష్టి అఖండం, వెష్టి ఖండం. వెరీ క్లియర్. అది ఇప్పుడు మీరు చూసినారు కాబట్టి మీరు చెప్పారు. అదేలేండి. ఉమ్, మీకు అనుభవం అయింది. అదండి. ఆ, ఇప్పుడు మీకు ఖండ అఖండము రెండు అనుభవం అయింది. ఆ, ఇక్కడ నేను ఎక్కడ పరిపూర్ణ ప్రస్తావన తేలేదు ఇంతవరకు. ఉమ్, బాగా గమనించండి. ఉమ్, మీరు చెప్పేశారు ఖండము వ్యష్టి, అఖండం సమిష్టి అని. ఉమ్, ఈ రెండు ఏడున్నాయి అసలు. రెండింటిని నాకు ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఉమ్, మీకు అర్థమైన తర్వాత కూడా ఉమ్, నేను చూపించినా మీరు చూసినారు. ఉమ్, మీరు ఇప్పుడు నాకు చూపియండి. అవునండి, ఇప్పుడు నేను చెప్పింది అట్లే నాకు ఒప్ప చెప్పినారు అనుకోండి. ఉమ్, మీరు ఒక బియ్యం మూట తీసుకొని వచ్చా, ఉమ్, లేదా ఒక శాట బియ్యం తెచ్చా, శాటలో ఉండే బియ్యం అంతా అఖండం అండి, ఉమ్, ఒక బియ్యపు గింజ ఇదో ఖండం అండి అని చెప్పారు అనుకోండి. ఉమ్, ఇది మీకు పరిపూర్ణం అంతటా ఉందని చెప్పేదానికి ఉదాహరణగా తీసుకున్న వస్తువులు కదా. అవును. ఇప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ చూడండి, ఒక బియ్యపు గింజ ఖండం అని చెప్పాను కదా. ఆ, ఒక బియ్యపు గింజను 10 ముక్కలకు వస్తా. ఉమ్, ఇప్పుడు అది కూడా ఖండమే. ఉమ్, ఒక బియ్యపు గింజను 10 ముక్కలుగా కోసిన తర్వాత ఖండం అయిందా, మళ్ళీ ఇంకా దాంట్లో ఖండం. ఆ ఖండం ఎప్పుడు ఇంకా ఖండాలుగా కావచ్చు. అది సృష్టి ఖండము అఖండం రెండిటిగా తెలుస్తా ఉంటది. అవును. ఎంతవరకు అని చెప్తే వాడు గుర్తుండేంత వరకు ఇది తెలుస్తానే ఉంటదండి. అంతేనండి. దీన్ని నిన్న సభలో చర్చించిన విషయం ప్రకారం పూజారి వెంకటేశం దీనికి ముందు నిరాకారం అండి. ఏ వ్యక్తి అయినా కూడా ముందు నిరాకారం, జన్మ సాకారం, తర్వాత మళ్ళీ నిరాకారం, తదనంతరం నిరాకారం కదా. జన్మ సాకారం అండి, జన్మ ముందు నిరాకారం, జన్మ తర్వాత నిరాకారమే, స్థితి తర్వాత కంప్లీట్ గా అతను మరణం తర్వాత నిరాకారమే. అంటే ఆకాశ స్వరూపుడుగా ముందుంటాడు. సింపుల్ గా చూపిస్తాను మీకు. మీకు పరిపూర్ణ అవగాహన కావాలంటే లేని సృష్టి లేనిదని అవగాహన అయితే పరిపూర్ణాన్ని మీరే తెలుసుకుంటారు, నేను చెప్పే పని లేదు. బాగా గమనించండి. 2 వస్తువుల నడుమ అఖండం ఇదే అన్నాడు. 5 వస్తువులు కనిపిస్తున్నాయి మనకు. ఖండ అఖండం అనే పదం కింద మీకు విభజించి చూపించాను. 5 కనిపిస్తున్నాయి. ముందు నేను ఆకాశ స్వరూపుడండి. నేనంటే నేను నువ్వు అని గుర్తుగా ఎరగబడతాను. అబద్ధ గుర్తు ఆకాశం, ద్వంద్వం అండి ఇది. ఆకాశంలో నేను పూజారి వెంకటేశము. ఎందుకు మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చేది వీడికి? పూజారి వెంకటేశము జన్మించక ముందు ఆకాశంలో నిరాకారం అండి. తండ్రి ఆలోచనలో తోచినప్పుడే సుడులు తిరిగి, తండ్రి ఆలోచనలో నేను లేకనే తోచానండి. సుడులు తిరిగి తల్లి గర్భంలో పడ్డానండి. ఆ సుడులు తిరిగి తల్లి గర్భంలో పడినప్పుడే జ్ఞానం అండి. నేను ఆకాశంగా శూన్యము, ఆలోచనగా గాలితోనే కదా శ్వాసించే ఆయనే కదా ఆలోచిస్తాడు. శ్వాసించేవారే కదా ఆలోచిస్తారు. అంతే, శ్వాసించేవాడు ఆలోచించలేడు కదా. తల్లిదండ్రుల రతి కర్మ ఫలంగా గర్భంలో పడ్డానండి. అక్కడ నీళ్లు, ఆకాశం శూన్యము, నిరాకారము,
ఆలోచన అనే గాలి కూడా అది స్పర్శ తెలుస్తుంది కానీ నిరాకారమే. ఈ అగ్ని అనేది అగ్నిభూతం అనేది సాకార నిరాకారము. అగ్నిభూతం సాకార నిరాకారం అలా గురువు గారు చూపిస్తాను. ఓకే ఓకే, అర్థమైంది. రైట్ క్లియర్. ఓకే, నిరాకారం వెలుతురుగా నిరాకారం, అవును. మండేటప్పుడు సాకారం, వీర్యము స్ఖలనమైనప్పుడు సాకారం, వెలుతురుగా ఉన్నప్పుడు నిరాకారం. ఓకే. తండ్రి నుంచి తల్లి గర్భంలోకి వీర్యము స్ఖలనమైనప్పుడు సాకారం. అంతకుముందు ఆలోచన రూపంలో ఆయనలో ఉండేటువంటి జ్ఞానము ఈ సాకార జ్ఞానమే నిరాకారంగా ఉంది. క్లియరా? అవునండి. ఈ సాకార జ్ఞానమే తండ్రి ఆలోచనలో నిరాకారంగా ఉంది. అంతే. కాబట్టి పూర్తి నిరాకారం ఆకాశం, పూర్తి నిరాకారమే. నిరాకారమైనప్పటికీ స్పర్శ ద్వారా తెలుస్తుంది కానీ నిరాకారమే గాలి. అగ్ని సాకారం నిరాకారం, వెలుతురుగా నిరాకారము. అగ్ని మండినప్పుడు సాకారంగా తెలుస్తుంది మనకు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ భూతమేమో నిరాకారము, రెండవ భూతం నిరాకారం, మూడవ భూతం సాకార నిరాకారం రెండుగా తెలుస్తుంది. ఇప్పుడు నీళ్ళ దగ్గరికి రండి. జలమందు మొదలు లేకనే జలచరములు పుట్టి పెరిగి సమసిన రీతిన్. తల్లి గర్భంలో ఉండేటువంటి జలంలో ఈ వీర్యం వెళ్ళి చేపలాగా ఈదుకుంటూ పోయి పిండంగా తయారైంది. పిండంగా తయారైనప్పుడు చూడండి, నీళ్లు సాకారం. అవునండి. నీళ్లలో ఆలోచన రూపంలో వెళ్ళినటువంటి వీర్యము తల్లి గర్భంలో వచ్చి పిండంగా మారినప్పుడు అదే భూమి. నీళ్లలో సృష్టి క్రమం కూడా ఇదే కదా. నీళ్లలో తేలినటువంటి భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నట్టే తల్లి గర్భంలో నీళ్ళల్లో తేలినటువంటి నాకు ఒక భార్య, నాకు పిల్లకాయలు, ఇది సృష్టి క్రమం జరిగిపోతా ఉంది. ఇట్లా సాకార నిరాకారములు అని అర్థం. రెండు వస్తువులు అంటే సాకార నిరాకారములు. క్షరం సాకారం, అక్షరం నిరాకారం. క్షరానికి ముందు నేను అక్షరం కదా, అక్షరం అంటే నిరాకారం. క్షరానికి ముందు ఈ శరీరం క్షరం, శరీరం క్షరం. శరీరానికి ముందు నేను అక్షరమే, శరీరం గతించిన తర్వాత కూడా నేను అక్షరమే. ఈ వస్తువు సాకార నిరాకారముల చెందుతున్నటువంటి వస్తువు. బాగా గమనించండి. ముందు నిరాకారం ఏం లేదు, వెరీ సింపుల్ అండి. మీకు కనిపించేటువంటి ఒక కట్టె సాకారం అండి, కట్టెలో నిప్పు నిరాకారం అండి. కట్టె సాకారం, కట్టెలో నిప్పు నిరాకారం అని ఎట్లా అది కూడా కనపడతాను కదా గురుగారు. మళ్ళీ మండించినా కదా కనిపిస్తుంది. మండకు ముందు నిరాకారం, మండితే సాకారం. మండకు ముందు నిరాకారం. అగ్నిభూతాన్ని రెండు అని చెప్పా, మధ్యలో భూతం అది. రూప అరూప భూతం అని శాంతానంద సాయిబాబా చెప్తారు ఈ మాట. అగ్నిభూతం రూప అరూపం, మిగతా రెండు సారూప్యం. ఇట్లా నిరాకారము సాకారమగును, సాకారం తర్వాత నిరాకారమగును. సృష్టికి ముందు డైరెక్ట్ మొత్తానికి వచ్చేస్తాం. పంచభూత ప్రకృతి సృష్టికి ముందు నిరాకారము, సృష్టి సమయంలో సాకారము, తర్వాత నిరాకారము. అది తెలుసుకునేటువంటి నేను కూడా ద్వంద్వమే. కాబట్టి రెండు వస్తువులు అంటే క్షరము అక్షరము, నేను మేను, వ్యష్టి సమిష్టి, సాకారం నిరాకారము, శక్తి ద్వయం, శక్తి ద్రవ్యము, శక్తి ద్వయం. బాలాజీ సింగ్. రెండు వస్తువులకు మనకి ఎంతసేపు పట్టింది? ఇది 2 రోజులైనా కూడా అయిపోతుంది. చూడండి, మరి ఈ క్షరాక్షరోపాధి అంటే దేనికి మధ్య అని మీకు చెప్పాలంటే, నేను ఇది లేనిది వస్తువు, లేని దానికి లోపల బయట అంతటా ఉంది అంటే లేనిది లేదన్నప్పుడు ఉండేది అదే. కాబట్టి రెండు వస్తువులకి నా దగ్గర ఎంత వ్యాఖ్యానం చెప్పించారు చూడండి కృష్ణప్రభు. ఇప్పుడు రెండు వస్తువులు అంటే రెండు కూడా పంచభూత మయమైనవే. వాటి మధ్యలో ఉన్న గ్యాప్ కూడా మనం పంచభూత మయమైన గ్యాప్. మీరు చెప్పే గ్యాప్ అనేది ఆకాశమే కదా. గ్యాప్ ఆకాశం. తండ్రి ఆలోచన ఆకాశమే కదా. అది నీరుగా మారి గర్భంలో చేరిందంటే అది పంచభూతాల్లో ఒకటిగా మారింది. క్లియర్. జ్ఞానమే ఆకాశము అర్జున, ఆకాశమే జ్ఞానము. సమిష్టిలో ఆకాశం అన్నాము, వ్యష్టిలో మనసు అన్నాము. సమిష్టి మనసు మాయ. రాసుకోండి, సమిష్టి మనసు మాయ.
ఆ, అదే జ్ఞానము ఆకాశం అంటే అదే. ఆ, సమిష్టి మనసే మాయ, మాయ. ఉమ్, అదే జ్ఞానము, అదే ఆకాశము, అదే నిరాకారము, అదే శూన్యము. అదే జ్ఞానము, అదే ఆకాశం, అదే శూన్యం. ఉమ్, సరిపోయిందా? అదే విధంగా వ్యష్టి మాయ మనసు, ఆ, వ్యష్టి మాయ మనసు. విష్టి మాయ మనస్సు. దానికి చెప్పిన పర్యాయ పదాలంతా దీనికి కూడా సరిపోతుంది, చూసుకోండి. విష్టి మాయ మనస్సు కాదు కాదు, సమిష్టి మనస్సు మాయ. ఓకే. సరే సరే. సమిష్టి మనసే మాయ, ఆ, దానికి చెప్పిన పదాలంతా ఇప్పుడు దీనికి కూడా సరిపోతాయి, చూసుకోండి. అంతే. ఇది ఇంత నిర్వచించేదన్న ఒక మూట బియ్యం చెప్పాను, కానీ సృష్టిలో ఉండే బియ్యం అంతా అనేది లెక్క, అది అంతే కదా. ఉమ్, నీటి బిందువు అంటే సముద్రం మాత్రం చెప్తే, నేను మేఘాల్లో కూడా నీళ్లు ఉన్నాయి. అవును. భూమి కింద ఏడైనా బోరేస్తే నీళ్ళు వస్తుంది. నీళ్లు ఏడని చెప్పేది నేను. ఉమ్, ఆకాశంలో ఉమ్, ఆకాశ గంగా మందాకిని అంటారు. ఆ, నేల మీద పారేటువంటి గంగా అనేది ఏదో పేరు ఉంటారు. మళ్ళీ లోపల జాహ్నవి అని అంటారు. ఇంకో అట్లా మూడు పేర్లు ఉన్నాయా గంగాదేవికి. ఉమ్, మరి ఆవిడ స్త్రీయో పురుషుడు నాకు అర్థం కాదు. ఉమ్, స్త్రీ పురుషులు ఇద్దరు ఆయన తలకాయ పైన కూర్చుండదంట. మరి ఆవిడ ఉమ్, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు అయినటువంటి అర్ధనారీశ్వరుడు అయినటువంటి ఆయన పైన గంగ కూర్చుండదంట. ఉమ్, ఇంతకీ గంగ స్త్రీయా పురుషుడా రెండునా తెలియదు నాకు. ఉమ్, గంగ ఆకాశంలో ఉండేటప్పుడు ఒక పేరట, భూమి మీద ఉండేటప్పుడు ఒక పేరట, మరి పాతాళంలో ప్రవహించేటప్పుడు మరో పేరట. ఉమ్, ఆకాశ గంగ మందాకిని, ఉమ్. భూలోకం మీద ప్రవహించినప్పుడు గంగ, ఆ, ఆకాశంలో ఉన్నప్పుడు మందాకిని. ఉమ్, భూలోకంలో భూమి మీద ప్రవహించినప్పుడు ఆమె పేరు గంగ. ఆ, అది పాతాళంలోకి ప్రవహించినప్పుడు ఆవిడ పేరు జాహ్నవి అట. జాహ్నవి. ఆహా. జహ్ను మహర్షి చెవి నుంచి పుట్టింది కాబట్టి జాహ్నవి ఇక. ఉమ్, ఉమ్, ఇంతకీ ఇప్పుడు ఆ నీళ్లు సాకారమా నిరాకారమా చెప్పండి మీరే. ఆవిరి రూపంలో అది కూడా నిరాకారమే, అవును. మళ్ళీ సాకారం. ఉమ్, అన్ని ఉంటాయి ఇట్లా సాకార నిరాకారాలకు. ఉమ్, ఒక ఒక పిడికెడు మట్టి తీసుకోండి, ఉమ్, నీళ్ళలో వేసి కలిపేయండి, నిరాకారం అయిపోతుంది. ఉమ్, నీళ్ళలో వేసి కలిపేస్తే నిరాకారం. ఉమ్. అదే మళ్ళీ మామూలుగా వస్తే మళ్ళీ సాకారం. సాయి. ఉమ్, నీళ్లు ఆకారం ఉండదు దానికి. ఎట్లా అన్ని ఆకారాలు కింద కింద పోస్తే అట్లా పోతుంది. అదే ఫ్రిడ్జ్ లో పెడితే గడ్డ గట్టి ఆకారంగా చదరంగా వస్తుంది కావాలంటే, అవును. ఐస్ క్రీమ్ లాగా. ఉమ్, ఇట్లా సాకార నిరాకారాలని రెండు రకాలుగా చెప్పింది. 5 భూతాలను అని అర్థము. ఉమ్, ఈ 5 భూతాలకు లోపల బయట అనేటువంటి తేడా లేకుండా అంతటా వ్యాపించి ఉంది ఆ పరిపూర్ణము. అంటే పరిపూర్ణం పరమసత్యము. ఉమ్, పరిపూర్ణంలో తెలియబడుతున్న గుర్తు అబద్ధము. ఉమ్. ఇప్పుడు పరిపూర్ణాన్ని మీకు చూపించేదానికి నేనున్నానా? ఉమ్, పోనీ నాకు తెలిస్తే దాన్ని చూసేదానికి మళ్ళీ మీరు యాడ్ నుంచి వస్తారు, నాలోకి మీరు యాడ్ నుంచి వస్తారు. ఉమ్, కాబట్టి ఇది అఖండము. ఇక్కడ 2 పదాలు చూసుకోండి. ఉమ్, 2 వస్తువుల నడుమ అని చెప్పినప్పుడు ఖండము అఖండము చెప్పాను కదా. ఉమ్, ఈ 2 వస్తువులు ఖండము అఖండముల నడుమ అఖండం ఇదే అన్నారు. అక్కడ చెప్పిన అఖండం పరిపూర్ణం. ఉమ్, ఖండాఖండముల్లో చెప్పింది ఎరుక. ఉమ్, ఇక తను చెప్పేదానికి 2 పదం లేదు కాబట్టి చెప్పారు. ఉమ్. 2 వస్తువుల నడుమ ఖండము అఖండముల నడుమ నిత్య నిరవధ్య ఏమాత్రం విభజించ వీలు లేనటువంటి అఖండము పరిపూర్ణము. ఉమ్, అది ఇప్పుడు మీకు మీ అనుభవం ప్రకారం మీకు కనిపిస్తా ఉంటుంది. ఉమ్. ఎప్పుడు విచారణ ఫలితంగా కనిపిస్తా ఉంటుంది. ఆ, కానీ మీరు చెప్పలేరు దాన్ని. ఉమ్, కానీ మీకు తెలుస్తా ఉంది అది. ఉమ్. కానీ మీరు చెప్పలేరు దాన్ని. ఆ, ఆ స్థితిలో మీరు చెప్పలేని స్థితిలో ఉండి ఉమ్, ఆ సూచన ప్రకారం, గురు సూచన ప్రకారం దాన్ని కనుక్కొని ఉమ్, ఇప్పుడు మాట్లాడుతూ ఉండేటువంటి గుర్తు లేని దాన్ని దృఢమైతే ఉమ్. నీ నిజ రూపమే అచలం. కానీ చాలా కన్ఫ్యూజన్. ఇప్పుడు ఖండం అఖండం 2 కూడా పంచభూతాలతో కూడిందే, మీరు చెప్పింది కరెక్టే. దీనికి అతీతమైనది ఏదో ఉంది అంటే అది ఎక్కడ ఉంది, ఎలా ఉంది, దాన్ని ఎలా ఇది అనేది తెలియటం లేదు కదా గురువు గారు. ఖండం అఖండం తెలిసిపోతా ఉంది పంచభూతాల మధ్యలో ఉన్న గ్యాప్ అని, దాని మధ్యలో పంచభూతాలని. ఎందుకంటే ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి దేహానికి తాదాత్మ్యత చెందడం వల్ల అది తెలియడం లేదు. అతీతం అనేది తెలియట్లా. అవును. ఎందుకు తెలియడం లేదంటే
మీరే చెప్పండి, మీకు వేరుగా ఉన్న దాన్ని మాత్రమే మీరు తెలుసుకోగలరండి, మీరైన దాన్ని మీరు తెలుసుకోలేరండి. అవును, ఎప్పుడు కుదరదండి. ఉదాహరణకి మీ కంటిని మీరు మీ జీవితంలో ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి. లేదు, మీ జీవితంలో ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. అవును. కానీ కన్ను మీరే కన్ను. అవును. ఇంకా మా భవిష్యత్తులో కూడా మీరు మీ కంటిని మీరు చూసే అవకాశం లేదు. కన్ను లేదనేస్తామా? కన్ను లోపల కూడా చూడలేదు. మీరు చూడలేరు మీ కన్ను అని చెప్పేసినా కదా, అంతే. అదే. కానీ ఇప్పుడు కన్ను లేదని చెప్తామా? లేదు. మీరు ఎదుటి వ్యక్తి కంటిని మాత్రమే నేరుగా చూడగలరండి. చూడగలరు. ఫోటోలో మాత్రమే మిమ్మల్ని మీరు చూడగలరండి. అంటే డాక్టర్ అయినా కూడా కంటిని డాక్టర్ చూడాల్సింది, కానీ ఎవరికాడు దాన్ని చూసుకునే అవకాశం లేనే లేదు. మీకు విచారణ కోసం గుర్తు చెప్పాను అంతే. అంతే అంతే అంతే. కాబట్టి మీరైన పరిపూర్ణాన్ని మీరు చూడలేరు. చూసేవాడు లేకుండా పోతే మీరే పరిపూర్ణుడు. అది సూచన మాత్రమే, చూపిస్తాడంతే. కాబట్టి సంక్షిప్తంగా భావాన్ని చెప్పి మనం రెండో భాగానికి వెళ్దామా? మానవ ఉపాధిలో అత్యంత విలువైనటువంటి, మరి నాకు వరప్రసాదంగా ప్రసాదించబడినటువంటి జన్మరాహిత్యానికి విశేషమైన కృషి చేస్తున్నటువంటి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు నిరంతరము పరిణామాన మార్పులకు లోనై ఉన్న క్షర అక్షర, నేను మేనులుగా, వ్యష్టి సమిష్టిలుగా, మరి ఖండ అఖండములుగా ఈ యొక్క ప్రకృతి పరిపూర్ణానికి సంబంధమే లేకుండా ఉండే ప్రకృతిని నా చేత అత్యంత విలక్షణమైన తీరులో మీ పరిప్రశ్నలతో స్పష్టంగా మీ ముందర కుండబెట్టి చూసినంత స్పష్టంగా పరిపూర్ణాన్ని చూసేటంతటి పరిజ్ఞానాన్ని నాకు కల్పిస్తున్నటువంటి ఆ యొక్క మరి సద్గురుమూర్తి ప్రసాదించినటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు. సద్గురు మీరే అదే మీరు చెప్పింది నేను చెప్తున్నా. ఒక్కసారి గురు సూచన ద్వారా ఖండ అఖండములకు అతీతమైనటువంటి పరిపూర్ణాన్ని స్పష్టంగా గుర్తిరిగిన తర్వాత అందులో నాకు మూలము గాని స్థానము గాని లేదని తెలిసి గురువాక్యాన్ని దృఢపరుచుకొని నేను విడిచి ఉండాలి అనేటువంటి సందేశాన్ని అందించినటువంటి మీకు రాసిన కృష్ణ ప్రభువులకి ప్రత్యేకమైన కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ యజ్ఞం రెండో భాగానికి వెళ్ళిపోదాం. వధ ఉంటే కొంతమంది మూర్ఖులు అదే ఆలోచన కలిగి ఉంటారు. ఆ ఆలోచన సత్వగుణ సంపన్నులైతే కొద్దిగా వచ్చే వీలుంది. రజోగుణ సంపన్నుడైతే ఎప్పుడైనా శాంతించినప్పుడు మాత్రం అతనికి చెప్పే వీలుంది. ధృతరాష్ట్రం చెప్పినట్లు దుర్యోధనుడికి ఏం చెప్తాం మనం? అసలు చెప్పలేం. సరే, దుర్యోధనుడికి చెప్పే ప్రయత్నం అన్నా చేస్తాం, ఇంటే నేనకపోతే పోని. వాడికి ఎవరు కుంభకర్ణుడికి ఏం చెప్తాను చెప్పండి? వాడు ఎట్టవాడు తెలుసా? కుంభకర్ణుడి గురించే పాఠం మనకి ఇది. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేద్యం భోజనం తామస ప్రియం. ఏమంటాడు తెలుసా? 6 నెలలు నిద్రపోతాడు వీడు, మేలుకోడు. తిండి తినరా అంటే ఇప్పుడు 6 నెలలు నిద్రపోయి మళ్ళీ లేస్తాడు. వాని కోసం మీరు వండి పెట్టుంటే ఏమున్నా పుల్లిపోయినా పాసిపోయినా ఏమున్నా 6 నెలల తర్వాత మళ్ళీ తింటానే ఉంటాడు. తినడం మానడు వాడు. 6 నెలలు తింటానే ఉంటాడు. మరి ఏం దొరికినా తింటాడు మళ్ళా. దానికి మనకి విజయం లేదు. ఇది తామస గుణం కలిగినటువంటి వాడి లక్షణం. ఏం చేస్తాడు తెలుసు? ఇప్పుడు ప్రస్తుతం అచల పరిపూర్ణ ప్రబోధ నేర్చుకునేదానికి ఇంటింటికి పోయి నేర్చుకునేదానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు. ఎంత పరిశోధన చేస్తారు. ఇంటిల్లు గురువులు ఎట్టుంటారు, శిష్యులు ఎట్లున్నారు, వ్యాపారం ఎట్టు జరుగుతా ఉంది, ఇందులో ఎవరు ఎట్ట బోధ చేస్తారు మొత్తం తెలుసుకుంటారు. కొంతమంది సోంబేర్లు ఓహో ఇదేదో భలే ఉంది అని చెప్పేసి అందులో 4 పదాలు పట్టుకొని పోయి అక్కడక్కడ వాళ్ళ ఇంట్లోకి పోయేసి ఎవరు చెప్పింది మీకు ఏరుకుండదని చెప్పా? నేను చెప్తాను చూడండి, నువ్వు పుట్టనే లేదు. ఎవరు చెప్పింది మీకు ఏరుకుండదని చెప్పింది? నేను చెప్తాను చూడు, మీరు పుట్టలేదు అంటాడు.
ఇట్టే మాటలు చెప్పుకుంటా అందరి ఇళ్లలో మరి ఏదో వాళ్ళకు ఉండేది పెడితే సోంబేరిగా తిరుక్కుంటా ఉంటారు కొంతమంది. వీళ్ళని మనం ఏం చెప్తాం చెప్పండి? వాళ్ళకి ఏమైనా ఏం చెప్పలేం. వాళ్ళు ఎక్కడైనా జరుగుతా ఉంటే, ఏదైనా సభలు జరుగుతా ఉంటే ఆ సభల దగ్గరికి పోయేసి వాటిని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏదో పాపం ఏదో తెలుసుకోవాలని పరిప్రశ్నలు వేసి అత్యంత ఆసక్తికరంగా జరుగుతూ ఉండే సభల్లో పోయి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇటువంటి వారికి ఏం చేయలేం, ఏం చెప్పలేము. ఇటువంటి వాళ్ళని వదిలేయాలి. గురుగీతలో చెప్తారు, ఊరికే పేరుకు కానీ ఇటువంటి వాళ్ళు నాలుగు తగ్గిపోయండి, లేకపోతే అన్ని చెల్లిపోండి అంటారు. అది అటువంటి వాళ్ళని హెచ్చరించడానికి చెప్పిన మాట. దయచేసి అటువంటి పనులంతా చేయబాకండి. సభలో జరుగుతా ఉంది, ఈడొచ్చి ఏదో గలవా చేసినాడు. ఏముంది, మనం సినిమాలో విలన్ చూస్తే హీరోయిన్ కోపం చేసుకుంటదా? సినిమాలో విలన్ చూసినప్పుడు సినిమాలో మాత్రమే కోపం చేసుకుంటది, అంతే. అది నిజ జీవితంలో విలన్ చూస్తే హీరోయిన్ కోపం చేసుకుంటదా? హీరోయిన్లు నిన్న మనకు కృష్ణమూర్తి గారు చెప్పారు. రాముడి పాత్ర, రావణుడి పాత్ర, హీరో పాత్ర, హీరోయిన్ పాత్ర, కమెడియన్ పాత్ర అందరూ ఒక బస్సులోనే పోయేది. అవును, షూటింగ్ కి. అవును, అందరూ ఒకే బస్సులో షూటింగ్ కి పోతారు. ఒకే బస్సులో షూటింగ్ పోయి అక్కడ నటించేది మాత్రమే అది. అట్లా అనుకుని వీడి సంస్కారం ఇంతే అనుకుని వాడిని వదిలేయండి, వాడిని ఏం చేయబాకండి, అంతే. అటువంటి వాడిని గురించి మనకు మీరు విని అసహించుకుంటారేమోనని చెప్పడం మొదలు పెట్టినారు నిన్న మనకు ఆయన. చూడండి, చక్కగా పక్వం పొంది ఇంకా పైకి తీయండి అమ్మా. నిన్న మనకు ఎంతవరకు అయిందంటే పరిపక్వం చెందకుండా కాయగానే తినేయాలంటారు. అంటే ఒక చర్చ కొలిక్కి రాకుండానే దాని మధ్యలో జరిపేస్తాడు వచ్చి. వాడు ఏం చేస్తాడంటే, అన్నం వండినప్పుడు అది ఒక రోజు కింద అది మిగిలిపోయింది, దాని కథ వద్దురా కొత్తగా వండి పెడతాంటారు అంటే అదే తింటానంటాడు. ఒక ప్రశ్నకు సమాధానం చెప్తా ఉంటే ఆ సమాధానం పూర్తి చెప్పనీడు, మధ్యలో దూరి మిగతా వాళ్ళని విన్నీడు. ఇది దాని అర్థం. నెక్స్ట్ అట్లా ఇంకా పైకి తేలా చూడండి. చక్కగా పక్వము పొంది రసాస్వాదం చక్కగా ఉన్న అన్నం మాత్రం భుజించుటకు అర్హమైంది. ఇప్పుడు మీరు రైట్. ఇప్పుడు చూడండి, మీరు రెండు వస్తువులు అంటే మీ దగ్గర ఆన్సర్ వచ్చేంత వరకు విచారించాను. నాకు రావాల్సిన సమాధానం నాకు వచ్చేసింది. ఇప్పుడు రెండు వస్తువులు అంటే మీరే ఎంత స్పష్టి స్పష్టంగా తెలిసింది. పంచభూతాల్లోనే ఈ చరాక్షరములు ఉంటాయి కాబట్టి చరాక్షరములకు అతీతమైన నిత్య నిరఖండ పూర్తి దీనికంటే విలక్షణమైంది అని చెప్పాను. దాన్ని నేనెట్టా తెలుసుకోవాలని అడిగారు. చాలా క్లియర్ గా మీకు, అయ్యా అది మీరు తెలుసుకునేది కాదు. ఎందుకు? మీరు అయి ఉండాలి కాబట్టి అప్పుడు ప్రూఫ్ ఇచ్చేస్తాం. నీ నిజ రూపమే ఆచరము, ఆయన కందర్థం ఏదో ప్రూఫ్ ఇచ్చేస్తాం, వాడికి అయిపోయింది, వచ్చేస్తాం. ఇదేం చేశాడు, వానికి ఇప్పుడు చెప్పిన తర్వాత దృఢమయ్యేదానికి కొంత వ్యవధి అవసరం అవుతుంది. విన్నటువంటి వాళ్ళు అప్పుడే దృఢమయ్యే వాళ్ళు కొంతమంది, ఇంకా కొద్ది రోజుల తర్వాత దృఢమయ్యే వాళ్ళు కొంతమంది. మధ్యలో ఈడు పోతాడు ఇంటికి. ఈయన ఆలోచనలంతా వాళ్ళు నేర్చుకోవడానికి చెడగొట్టడమే. దాన్ని చెప్తున్నారు చూడండి. చక్కగా పక్వము పొంది రసాస్వాదనకు చక్కగానున్న అన్నం భుజించుటకు అర్హమైనది అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక పిందె ఇప్పుడు అదేంది, ఆకు చేదుగా ఉంటది, పిందె పులుపుగా ఉంటది. కొంచెం పక్వం చెంది బాగా పండు మాగిన తర్వాత అదే ఊడి దూరంగా పడినప్పుడు తింటే టేస్ట్గా ఉంటది. ఈడు పండేంత వరకు ఒప్పుకోడు, మధ్యలోనే తినేస్తాడు దాన్ని. అంటే అర్థం ఏంటి, ఒక విషయం తేలేంత వరకు 10 మంది చక్కగా విని తరించేంత వరకు ఒప్పుకోడు. వాడి ఆలోచనలు అంతే. ఇట్లా దాని అర్థం చూడండి. కానీ తామస పురుషులు వీరు కాబట్టి వీరికి అటువంటి అన్నము ఎన్నడూ నచ్చదు. అటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రబోధలో దూరి మధ్యలో వాళ్ళని విన్నీయకుండా వాళ్ళని చెడగొడుతూ ఉంటారు. ఒకవేళ దైవయోగం వలన వారికి రుచివంతము తాజాగా ఉన్నట్టు అన్నము లభించినప్పటికీ మరి 10 మంది చెప్తారు, నాయన ఇదంతా బాగుంది, ఇది మనం నమ్మాలి, వినాలి అని అంటాడు. వాడు 10 మందిని పనికిరాని వాళ్ళని అంటారు. మీరు అంతే, మీకంతే బాయిలో కప్పలాంటి వాళ్ళు, మీరు నేనేం చేయలేనని. మరి మళ్ళీ ఉదాహరణ కూడా చెప్తారు.
అంటే మేము సభలో ఉండే వాళ్ళందరూ బావిలో కప్పలాంటి వాళ్ళు, ఈయన ఒకడే తెలిసినోడంట. కాబట్టి వారు దానిని తినక ఒక పెద్ద పులి వలె దాని నుండి దుర్గంధం వచ్చేంత వరకు చూడండి. నిజానికి పెద్ద పులితో పోల్చడం కూడా తప్పేనండి. దుర్గంధం పంది, పంచభక్ష పరమాన్నాలు పందికి ఎత్తుకు పెట్టినామనుకో అది ఒప్పుకోదు. అది ఒక్క రవ్వన్న అది ఏమంటుంది తెలుసా, దీంట్లో ఒక్క రవ్వన్న మురికి వాసన ఉండదా? ఏం మనుషులయ్యా మీరు, మురికి కాలంలోకి పోదండి అతడు. ఏం చేద్దాం చెప్పండి. అది చక్కగా కుళ్ళిపోయేంత వరకు ఒక పక్కకు ఒత్తిగించి ఉంచుతారనమాట. ఎవరు వీళ్ళు ఇట తామస గుణం కలిగిన వాళ్ళు చాలా రోజుల వరకు నిలువ ఉండి కుళ్ళిపోయి రుచి లేకుండా ఎండిపోయి రసం లేకుండా మనకు అంటే సాత్వికులకు ఏదైతే పనికిరాదో అదే వాడికి ఇష్టం. మరి కుళ్ళి పురుగులు బెలబెలబెల దాంట్లో పురుగులు బయటకు వచ్చేంత వరకు దాన్ని పట్టించుకోడు వాడు. ఎందుకంటే ఒప్పుకోడు అంతే, వాడి కథ అంతే. అతడు చిన్నపిల్లల్లాగా ఏం చేశాడంటే ఒకదానిలో ఒకటి కలిపి బురద వలె కలుపుకొని అప్పుడు తింటాడు వాడు దాన్ని. మంచి పరిపూర్ణ బోధ, మంచి అర్థవంతమైన ప్రబోధ చెబుతున్నప్పటికీ దాంట్లో మధ్యలో దూరి దాన్ని గలబా చేసి అందరిని నాశనం చేసి అందరి మనసులు ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఇటువంటి వాళ్ళని గురించి కృష్ణ ప్రభువులు గాని చాలా మంది ఇటువంటి వాళ్ళ గురించి రాశారండి. ఇటువంటి వాళ్ళు రాస్తూ అందరికంటే ఎక్కువగా రాసిన ఆయన పంచదశి దుర్గానంద స్వామి. ఆ విషయం మనకు నిన్న కూడా చెప్పారు. ఇది ఎట్టుంటుందంటే మలాన్ని ఎవరు తాకరండి, మలమును ఎవరు తాకరు, కానీ చేయి పెట్టి కడగాల్సిన పరిస్థితి వస్తుంది ఒక సమయంలో. ఏం చేద్దాం అట్టని ఆయన సభలో నుంచి కడిగి పడేయండి అని లెక్క. అది ఏం చేద్దాం చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది అనమాట. ఏం అనబాకండి అటువంటి వాళ్ళనే. మనం ఏం చేద్దాం, మనమే చేయి పెట్టి కడుక్కుంటాం కదా. దయచేసి అతనిలో కూడా పరిపూర్ణాన్ని చూడండి అని నేను మీకు 2 చేతులు నమస్కారం చెప్పేది అది. అతను కూడా పరిపూర్ణుడే, నా దృష్టిలో అతను పరిపూర్ణుడేనండి. కానీ గురుగారు ఇక్కడ చిన్నది ఏమనుకోవద్దు, నేను అన్న 2 కూడా పంచభూతమయమైంది కదా. ఈ నేను లేక మేలు లేదు కదా. అప్పుడు పరిపూర్ణంగా ఎలా కన్వర్ట్ అయిందంటారు ఈ నేను అనేది? కన్వర్ట్ కాలేదండి. మరి పరిపూర్ణం అని మీరు అంటున్నారు కదా, పర్టికులర్ పరిపూర్ణం అంటున్నారు. ఈ పంచభూతమైన దాన్ని మనం నేను పరిపూర్ణమైంది అనేది ఏ రకం కన్వర్ట్ అయితే కావాలి కదా, లేదా ఎట్ట అవుతుంది? కాలేదండి. కన్వర్ట్ అయిండేది నేను మేనులు కలిసి కన్వర్ట్ అయినాయండి. నేను మేనులకి అత్యంత విలక్షణంగా పరిపూర్ణం ఉందండి. అందుకని మీకు 3 చెప్పాను. అందులో 3rd పర్సన్ 2nd పర్సన్ డూప్లికేట్ ఒకదాన్ని ఒకటి భ్రమిస్తూ ఉంటాయి. 3rd పర్సన్ వచ్చి ఇండివిజువల్ అండి, వెస్ట్ అండి. 2nd పర్సన్ సమిష్టి అండి. ఇవి ఒకదానికొకటి కలిసి గుర్తెరిగేటువంటి అబద్ధపు గుర్తే కనుక వీటికి విలక్షణంగా వీటికి తగలకుండా ఉంది కాబట్టే దాన్ని ఇది తెలుసుకోలేదు. చాలా మంచి ప్రశ్న మీరు వేసి. ఫస్ట్ పర్సన్ అనేది ఒరిజినల్ నేనండి. ఒరిజినల్ నేను ఫస్ట్ పర్సన్ పరిపూర్ణము, ఉత్తమ పురుషుడు, పురుషోత్తముడు, పరమ పురుషుడు. ఈ పేర్లతో వాడారు, దానికి ఏ పేర్లు పెట్టేదానికి నేను లేదు. అది ఇది కాదు, ఇది అది కాదు. పరిపూర్ణము ఎప్పటికీ కూడా పరిణామము చెందదు. అంతటా నిండి ఉంది, అది మాత్రమే ఉంది. అందులో మాట్లాడుతున్నటువంటి అబద్ధపు గుర్తు లేనిది. ఈ విషయము ఈ తామస గుణం కలిగినటువంటి ఇటువంటి వారికి, ఈ తామస గుణం కలిగినటువంటి వారికి, తామస గుణం కలిగినటువంటి వారికి అది ఎట్టి పరిస్థితుల్లో తెలుసుకునే అవకాశం అసలు లేనే లేదండి. కాబట్టి అతడు చూడండి ఎంతో ఆనందంతోనూ తృప్తిగాను ప్రీతితోనూ సాత్వికులు మామూలు మంచి విషయాలని మీరు అడిగి తెలుసుకున్నట్టుగా ఇతను చెడ్డ విషయాలనే కల్పించి అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. అంటే మీకు మంచి విషయాలు ఇష్టం, వీడికి చెడ్డ విషయాలు ఇష్టం. అది కథ అంతే. ఇట్లా ఈ అన్నము వలన అంటే ఇటువంటి విషయం, అన్నం అంటే ఇక్కడ విషయాలన్నీ 5 అని అర్థం గుర్తుపెట్టుకో. ఇటువంటి విషయాల వలన కూడా ఆ పాపులకు తృప్తి కలగదు. ఇంకో సభ గలవ చేయాలి వాడు. ఇటువంటి సభ ఎన్ని సభలు చెడగొడితే అంత మంచి పేరు అనమాట వాడు.
ఒక సభలో పోయేసి నిన్న ఒక వీడియో పెట్టారనుకుంటాను, గ్రూప్ లో పెట్టారు లేదో తెల్ల నాగేశ్వరరావు గారు. సభలో పోయేసి అతనికి ఏం తెలియదు, ఇతనికి ఏం తెలియదు, ఆ శాస్త్రం పనికిరాదు, ఈ శాస్త్రం, అందరూ నా దగ్గరికి వచ్చాయని అని చెప్పేస్తానంటున్నాడు. అక్కడ ఆయన మైక్ తీసుకుని అదే వీడియోనే అబ్బాయి గారు కొంచెం ఆయన చూడు ఏమన్నా పరిపూర్ణుడు చూడండి, ఏమన్నా చెప్పు, పరిపూర్ణుడు ఇతనిలో కూడా పరిపూర్ణాన్ని చూస్తుంటాడండి. అబ్బాయి గారు నా మాటని నువ్వు ఫస్ట్ పెద్దలని శాస్త్రాలని నిందించడం ముందు మానుకోవయ్యా. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ మాట, జగద్గురు ఆదిశంకరుడు జగద్గురు టైటిల్ ఒకటి ఉంది. ఆయన రాసినటువంటి ఎన్ని భాష్యాలు, ఎంత ఆయన జీవితం అంతా సంచారం చేసి ప్రపంచాన్ని ఉద్ధరించడానికే ఆయన అవతారం ధరించాడు. అటువంటి ఆయన్ని పట్టుకొని ఆయనకేం తెలియదు, ఈయనకేం తెలియదు, శివరామ దీక్షితులకు ఒకరికే తెలుసు. శివరామ దీక్షితులు ఆయన్ని గౌరవించి ఆయన చెప్పిన శంకరాచార్యుల వాక్యాలను తెచ్చి ఆయన దీక్షితులు రాసుకున్నారు నాయన. భగవద్గీతలో శ్లోకాలు ఎక్కువగా దీక్షితులు ఉపయోగించారయ్యా. వానికేం తెలియదు, వీనికేం తెలియదు, కృష్ణుడు పనికిరాడు, భగవద్గీతలో ఏం లేదని ఇట్లా గుడ్డిగా వాదించేటువంటి మూర్ఖత్వం వదిలిపెట్టరా బాబు అని చెప్పి స్పష్టంగా మందలించి పంపించారు. వానికి పోయిన సభలంతా గలబా చేసేది పని. కాబట్టి ఇప్పుడు కూడా నేను అంటాను మీకు అతను పరిపూర్ణుడేనండి. ఆ విషయం అతను తెలుసుకునేంత వరకు అది అతని బాధ్యత, నాకెందుకు అనుమానమే లేదు. ద్వంద్వానికి అతీతంగా ఉండే పరిపూర్ణం తెలిసిన తర్వాత ఇతనే మంచివాడుగా మారతాడు. దారిదోపిడి దొంగ వాల్మీకి మరి యోగ వాసిష్టం రాయలేదా? పట్టుకోండి, దారిదోపిడి దొంగ వాల్మీకి యోగ వాసిష్ఠ రామాయణం రాయలేదా? అంతకుముందు రత్నాకరుడు అతని పేరు. రత్నాకరుడు వాల్మీకిగా మారగలిగింది. ఈ తామస గుణం కలిగిన వాడు కనీసం కొన్ని లక్షల జన్మల యుగాలకైనా వీడు మంచి మనిషిగా మారడంటారా? వాడు ఈ జన్మ సంగతి దేవుడు ఎరుగు. చెప్పలేము ఎప్పుడు ఏ టైం పిల్లి గుర్రం ఎగరావచ్చు అంటారంట. కాబట్టి ఇతన్ని కూడా పరిపూర్ణుడుగానే చూస్తేనే మీరు పరిపూర్ణులు. కాబట్టి ఇటు పిమ్మట అతను వనర్చేటువంటి ఇంకొక విచిత్రాన్ని కూడా చూడండి. చేసేటువంటి పనులు ఇట్లుంటాయి. శాస్త్రముల్లో నిషేధించబడినట్లే ప్రవర్తిస్తాడు వాడు. అది వాడు కూడా చదివి ఉంటాడు, వాడికి ఎక్కదు అది. ఏమే దుర్యోధనుడికి తెలుదా శాస్త్రాలు? తెలుసు. నాకు తెలుసయ్యా, నువ్వు చెప్పేది ఏంది? నాకు తెలుసయ్యా, పాటించబుద్ధి కాదు. నాకు అధర్మం కూడా చక్కగా తెలుసయ్యా, వదల బుద్ధి కాదు. అంటే శాస్త్రాలు నిషేధించబడి నిషేధించబడిన దుష్టమైన వస్తువులు తినాలని, పానమర్చాలని భయంకరమైన వాసనకు వాడు అంటే అందరిని తిట్టేదానికి, అవమానించడానికి అలవాటు పడ్డాడు కదా. కాబట్టి ఆ తామస పురుషుడు ఆ గుణాన్ని పెంపొందించుకుని ఉంటాడండి. వాడికి ఆ తామస గుణంతో అందరినీ కలత చెందించడమే వాడి ప్రవృత్తిగా పెట్టుకుంటాడండి. ఆవూరి నాగేశ్వర ప్రసాద్ గారు, మీరు ఇటువంటి వారిని చూసి అసహించుకోవచ్చును, కానీ అసహించుకోబోకండి నేను ఇట్లాంటి ఆహారం యొక్క ఫలము పొందుటకు అతనికి మరుక్షణం వరకు వేచి ఉండాల్సిన అవసరం లే, వెంటనే వస్తుంది. జంగం ఇదేదో మన ఆయన చెప్పిన మంచి సామెత ఉండదండి ఇది. జంగం దేవరా అంటే ఇంటింటికి భిక్ష తీసుకొని నీతి వాక్యాలు చెప్పేటువంటి వారండి. అతను ఎట్టొస్తుందో ప్రాక్టికల్ గా చెప్తాడు చూడండి. ఒక ఆవిడ భిక్ష తీసుకుని వచ్చింది, జంగం దేవర వచ్చి భిక్ష తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆమె అడుగుతుంది అతన్ని, ఇప్పుడు కొట్లాట, ఆమెకి కొట్లాట అంటే చీప్ అనమాట. అప్పుడు ఆమె అడుగుతుంది, నాయన జంగం దేవరా ఇక్కడ జగడం ఎట్ట వస్తుందిరా జంగం దేవరా అని అంటాడు. వసే బిచ్చమయ్యే బొచ్చుముండ అన్నాడు అంటే వాడు. అప్పుడు ఆవిడ పాప మరకట్టేస్తుందంట. అంతే, గొమ్ము భిక్ష వద్దు ఏమొద్దు, అటువంటి భిక్ష నాకేంటికి, ఎప్పుడు జగడం మీదనే ఉండే తమో గుణం కలిగిన ఈవిడితో భిక్ష నాకు వద్దని వాడు పడిపోయినాడు. చెప్పేస్తారు ఇట్టా వచ్చేది ప్రాక్టికల్. అట్లా ఎంత సాధువు అయినా కూడా ప్రాక్టికల్ గా నిరూపించిపోయినాడు పాపం. ఈ భిక్ష అతనికి అవసరమే లేదు, అక్కడ ఆహారమే తినడు. మీరు ప్రూఫ్ చూడండి. విదురుని విందు అంటారు. రాయబారానికి పోయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ భోంచేశాడు? విదురుడి ఇంట్లో. ఇంతకీ విదురుడు ఏమైనా
కూర్చుండబెట్ట కుర్చీలు లేవు, వెండి పెట్ట పంచభక్ష పరమాన్నాలు లేవు. నా దగ్గర ఏం దగ్గరికి వచ్చినావా? స్పెషాలిటీస్ ఏం చేయలేదు. చూడండి, కాబట్టి అభిమానమే ధనం అండి. అభిమానంగా చూసేటువంటి చూపుతో అతను కృష్ణుడు రూపాన్ని చూస్తూ అరటి పండు తొక్క తినిపించినాడు, పండు కింద పడేసినాడు. అట్లే ఉండి ఇంకా తీయాలి పైకి. కాబట్టి చూడండి, అంటే అంత భక్తి, అనన్య భక్తి అనమాట మెయిన్. ఇదేనండి. ఓ అర్జున, ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, ఇట్లాంటి ఆహారం యొక్క ఫలాన్ని పొందుటకు అతనికి మరుక్షణం వరకు వేచి ఉండవలసిన ఆవశ్యకత ఉండదు. అదే ఎందుకు దానికి చెప్పాల్సి వచ్చింది. అట్టే పెట్టి ఎక్కడ మెట్టి వస్తుందిరా జంగం దేవరా అంటే వెంటనే చెప్తాడు, బిచ్చం పెట్టే బొచ్చుముండ అన్నాడు అంటే చూడండి, అప్పుడే వచ్చే జంగం. అట్లా ఇటువంటి అతను మన సభలకు వచ్చి మీ సభలో డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే కూడా ఆయన చెప్పారు చూడండి, మైక్ తీసుకొని బొడ్డు కృష్ణమూర్తి గారు ఎవరో చెప్పారు చూడండి, స్పష్టంగా చెప్పారు ఆయన. ఎట్లా సంబోధిస్తారు చూడండి, దాంట్లో నుంచైనా మనకు నీతి రావాలి. అబ్బాయి గారు శాస్త్రంలో చెప్పిన విషయాల్ని నిషేధించడం గాని, గురువుల్ని తిట్టడం గాని, తప్పుపట్టడం గాని మంచిది కాదు నాయన అన్నాడు తప్ప ఆయన ఏమనలేదు. ఆయన అచల గురువు కదా. కాబట్టి దాని ఫలము అతనికి అప్పుడే లభిస్తుంది, జనాల దగ్గర లభిస్తుంది. కానీ గురువులు అటువంటి వాళ్ళని ఏమనరండి. ఎందుకంటే అతని నోరు ఎప్పుడు అపవిత్రత ప్రియంగా ఉంటది, అపవిత్రతే ప్రియంగా ఉంటది. పంది మంచి పన్నీరు తీసుకుపోయి దానిపైన చిలకరించినాం అనుకో, కంపు మనుషులు, మీరేం కంపు మనుషులు అంటది అది. కొంచెం అన్నా వీళ్ళకి మురిక్కాల వాసన పడలేదు, ఏం చేయాలి వీళ్ళని ఆయన అడుగుతారు. నాకది అవసరం అంటుంది అది. కాబట్టి లేకపోతే ఖాద్య పదార్థం స్పర్శిస్తే చూడండి, ఖాద్య పదార్థం స్పర్శిస్తే అప్పుడు అతను పాపవంతుడు అవుతాడు. అతనికి ఎప్పుడు సమాజంలో ప్రశాంతంగా ఉండడం ఇష్టం ఉండదండి, ఇది మెయిన్. సమాజం ప్రశాంతత కోసం పాటుపడడం అతనికి ఇష్టమే ఉండదు. అటు పిమ్మట అతడు తినుటలో ఒక విధానం అనేదే ఉండదు. వాడు పొట్ట నిండడమే వాడికి కావాల్సింది. ఈ టైంకి ఇటువంటి వాళ్ళని డిస్టర్బ్ చేసి ఇక్కడ గలబా సృష్టించామా, ఇంతమంది మనసుల్ని కలిసి వేసినామా లేదా, ఒక్కటే వాడి పని. ఇట్టి సమయంలో అతను పొందేటువంటి యాతన అనుభవము ఎట్టుంటదంటే, ఓహో అదే చెప్తాను, నేను కూడా చెప్పాను నాకు ఈ విషయం, నేను వినలేదు. శిరచ్ఛేదం నడుచుప్పుడు గాని, అగ్ని ప్రవేశం నడుచున్నప్పుడు గాని ఎట్లాంటి బాధ ఉంటుందో ఇదే మీరు వినలేరని చెప్పాను కదా నేను. ఒక వ్యక్తికి గొంతు కోస్తా ఉంటే ఎంత బాధ ఉంటుందో అంత బాధ కలిగే మాటలు మాట్లాడతాడు. ఒక వ్యక్తి అగ్గిలో కాలిపోతా ఉంటే ఎంత బాధ ఉంటుందో అంత బాధ కలిగేట్టుగా మాట్లాడతాడు వాడు. అట్టి బాధను ముందుగా వాడు అనుభవించే కదా మనకు చెప్పాలా. కాబట్టి అటువంటి వాడు మాట్లాడే మాటలకు అటువంటి వాడికి వదిలేద్దాం. అటువంటి మాటలను మనం చెవులకు చేరకుండా ఉందాం, ఏమైతుంది. అచల పరిపూర్ణ గురుమూర్తికి 5 శబ్ద స్పర్శ రూపరస గంధాలు 5 5 మంది కాపులా ఉంటారట. అది ఎట్ట నియమించాడు మరి ఆయన. అటువంటి దుశ్శబ్దాన్ని లోపలికి పోనీయడంట ఆయన. కానీ చూడండి, అతను ఈ వేదనలన్నింటినీ అతను ఓర్చుకుంటాడు. సామాన్య మనుషులు ఓర్చుకోలేకుండా అతనికి భీతిల్లుతారు. అచల పరిపూర్ణ గురుమూర్తి అతని గురించి ఏమి స్పందించాడండి. కాబట్టి మనకు దృఢమైన మనస్తత్వం కావాలని అర్థమవుతాం. కాబట్టి తామస అన్నము యొక్క పరిణామము తామస వృత్తికి భిన్నంగా ఉంటుందని చెప్పేదానికి ఉందా? బాగా పట్టుకోండి వాక్యము. తామస అన్నము యొక్క, అక్కడ అన్నము అంటే అతను స్వీకరించిన విషయాలు. సాయంత్రం అయితే తాగేసి పెళ్ళాన్ని కొడతాడు, ఏం చేసినా అతనికి అది ఆ బుద్ధి పోదనమాట. ఇంట్లో చెడ్డ మాటలంతా నేర్చుకుని వచ్చి మాట్లాడతాడు. అంటే అటువంటి విషయ గ్రహణ చెంది ఉన్నాడు పోయిన జన్మలో, వాడు అటువంటి సంస్కారాలు ఉన్నాయి వాడికి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, ఆ ఉపాధి అట్లే వచ్చేసింది. కల్లుకుండని ఎన్నిసార్లు కడిగితే మాత్రం, ఎగ్జాంపుల్స్ అండి, కల్లుకుండని ఎన్నిసార్లు కడిగితే మాత్రం ఆ కళ్ళు వాసన పోతుందా? ఆ కుండ పగిలిపోయి వేరే కొత్త కుండ తెచ్చుకోవాలి నువ్వు, అంతే. ఈ జన్మకు నాకు ఇంతే, వీడి కథ ఇంతే, వీడిని మనం ఏం చేయలేమని అట్లా వదిలేయండి. కానీ వాడిని మీరు మార్చే ప్రయత్నం అంతే. కల్లుకుండ లాంటి వాడు వాడిని ఏం చేయలేము. కాబట్టి
దాని వాడి ఆలోచన అట్టుంటది, మనం ఏం చేస్తాం చెప్పండి. కాబట్టి ఆలోచనకు భిన్నంగా మాట ఉండదు అని దీని అర్థం. అతని మనసులో కలిగిన ఆలోచనలకు అనుకూలంగానే అతని మాట ఉంటది. కానీ మీరు నన్ను మన్నించాలి, మీరు ఇప్పుడు ఈ మధ్యలో కూడా మీరు మళ్ళీ పరిపూర్ణ గురించి ప్రస్తావన చేశారు. ఇక్కడ సమస్య ఇక్కడ చెప్పలేము దాన్ని. మధ్యలో ఇటువంటి మనకు ఎందుకులే, మధ్యలో మళ్ళీ సూచన తెలుసుకుందామని మీరు మధ్యలో తెచ్చారు, విన్నా నేను. ఎందుకు దాటింపు వేశానంటే దీని మధ్యలో దాన్ని చెప్పలేదని కూడా కాదు. నెక్స్ట్ వస్తుంది 11వ శ్లోకం, అదే మరి మళ్ళా ఆటు పిమ్మట మరి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ విధంగా చెప్తున్నారండి. ఒక ఘట్టం పూర్తయిందండి. ఇప్పుడు ఏం ఘట్టం అంటే ఆహారం 3 రకాలు పూర్తయిందండి. 3 రకాల సాత్విక, రాజస, తామస 3 రకాల ఆహారము ఎవరెవరు ఎలాంటి ఆహారం ఇష్టపడతారో మనం తెలుసుకున్నాం. ఇట్లా ఇంకా పైకి తీయండి, ఈ 10వ శ్లోకం పూర్తయితాం చూడండి. అమ్మ సౌమ్య చూడండి. ఇక యజ్ఞం 3 రకాలండి. మీకు చెప్పాను, ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము 4 మూల 12 చెప్పాను కదా. అందులో ఒక 3 పూర్తయిందండి. ఇంకా పైకి తీయండి. ఇక యజ్ఞములు 3 రకాల గురించి చెప్తానండి. ఇంకా తీయండి అమ్మ. నెక్స్ట్ శ్లోకం ఇది శ్లోకం 11వ శ్లోకం అండి. ఇప్పుడు చూడండి, ఈ త్రివిధ యజ్ఞముల గురించి, త్రివిధములు అంటే సేమ్ అండి, సాత్విక, రాజస, తామస ఆహారాలు. అట్లా సాత్విక, రాజస, తామస యజ్ఞాలు. యజ్ఞము యొక్క లక్షణములు, సాత్విక యజ్ఞము యొక్క లక్షణములు ఇప్పుడు చెప్తారు అని అండి. శ్రీ భగవాను వాచ అఫలాకాంక్షిభిః యజ్ఞో అఫల ఆకాంక్షిభిః యజ్ఞః విధి దృష్టో యుజ్యతే విధి దృష్టః యః యుజ్యతే యష్టవ్యమే వేతి మనః యష్టవ్యం యావ ఏతి మనః సమాధాయ స సాత్వికః అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టో యుజ్యతే యష్టవ్యమే వేతి మనః సమాధాయ స సాత్వికః. దీనికి ప్రతిపదార్థం చెప్తానండి. మీరు మాట ఆ శ్లోకాన్ని ముందే మీరు చక్కగా విడదీసి అవగాహన చేసుకుంటున్నట్టున్నారు. అపలహ ఆకాంక్షిభిః అనేది సాత్వికుడి యొక్క లక్షణం అండి. నిజానికి ఇది పరిపూర్ణుడి యొక్క లక్షణమే, గమనించుకోండి కావాలంటే. ఆకాంక్షిభిః అఫలహ అంటేనే ఆడ కర్త లేడు, కోరేవాడు లేడు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే యహ యజ్ఞ, ఏ యజ్ఞమైతే శాస్త్రోక్తమైనదో, విధి దృష్ట అంటే విధి అంటే ఇక్కడ కర్తవ్యం అండి, చేయదగిన పని. విద్యార్థికి క్లాస్ రూమే శరణ్యం. టీచర్కి విద్యార్థి యొక్క జీవితాంతం, విద్యార్థి జీవితంలో ప్రభావం చూపి అతన్ని ఉద్ధరించడమే కర్తవ్యం. ఈ రెండు ఒకరికొకరు లేకపోతే కుదరదు. కాబట్టి ఏ యజ్ఞం అయితే శాస్త్రోక్తమైందో, ఏదైతే ఆచరణీయమో, ఏదైతే చేయదగిన పనో, ఆ చేయదగిన పనిని ఆ అఫల ఆకాంక్షిభిః అండి, ఫలితము కోరకుండా చేస్తాడో, ఎవరి ద్వారా అయితే ఫలితము కోరకుండా పని చేయబడునో, సింపుల్, ఎవరి ద్వారా అయితే ఫలితము కోరకుండా పని చేయబడునో అటువంటి వాడు యజ్ఞ పురుషుడే. అతనితో జరిగే పని అంతా యజ్ఞమేనండి. ఈ యొక్క అద్భుతమైనటువంటి సాత్విక యజ్ఞం గురించి తర్వాత ఎపిసోడ్ లో చెప్తాం. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. శాస్త్రోక్తమైన విధిగా కర్తవ్య యజ్ఞమని నిర్ణయించి ప్రతిఫలాపేక్ష లేక
చేయబడు యజ్ఞమే సాత్వికంబు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకని చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్య
జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురుగారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.